ఈ 50 డిమాండ్ మిస్ అయింది. ఈ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ రొటీన్ గా చేస్తామనుకున్నాం. జనరల్ ట్రాన్స్ఫర్స్ సార్, జనరల్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఎవ్రీ ఇయర్ ఆల్టర్నేటివ్ ఇయర్ ప్రీవియస్ సంవత్సరాలు చేస్తారు సార్. లాస్ట్ గవర్నమెంట్ 7 సంవత్సరాల తర్వాత 40% క్యాప్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఇదే జేఏసీ నుంచి రిప్రజెంటేషన్ చేస్తే లాస్ట్ టైం జరిగింది. కానీ 40% టోల్ ఇయర్స్ వర్క్ చేసే ఆఫీసర్స్ ఉన్నారు సార్. వాళ్ళు రిమోట్ లో భద్రాచలం ఆర్సీలో వాళ్ళు అట్టే ఉన్నారు సార్. జోన్ లో సిస్టమ్ కూడా ఇబ్బంది ఉంది. అది కామన్ జస్టిస్ జరగాలంటే దాన్ని ఈ సంవత్సరం కూడా ఇంప్లిమెంట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ చేయకపోయినా ఆల్టర్నేటివ్ చేయాలి సార్. జనరల్ ట్రాన్స్ఫర్ అది కూడా ఈ నెల వచ్చే నెల సార్. అకాడమిక్ స్టార్ట్ అవుతుంది. అది మొదటి చెప్పారు సార్. ఇందులో 57 మేము నాన్ ఫైనాన్షియల్ ఫైనాన్స్ చేశాం సార్. మొదటిది అబాలిషన్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ సిపిఎస్, అది మేనిఫెస్టోలో పెట్టింది సార్. సిపిఎస్ యూపీఎస్ డ్యూలీ హామీ ఇచ్చిన మొదటిదే సార్. నెంబర్ 1 సార్. ఇది మేజర్ డిమాండ్ సార్. ఉన్న ఎంప్లాయీస్ 60% మోర్ దెన్ 65% ఉంటారు సార్. ఇప్పుడు ఎంప్లాయీస్ అందరూ దాని కింద వస్తారు సార్. ఈ డిమాండ్ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా చెప్పాము. సార్ కూడా యాక్సెప్ట్ చేశారు. కొద్దిగా టైం అడిగేది కాకపోతే ఆల్రెడీ 1.5 years అయింది సార్. దీని మీద ప్రత్యేక శ్రద్ధ అనుకున్నాం సార్. దాంతో పాటుగా గత ప్రభుత్వంలో అశాస్త్రీయంగా జిల్లాల బైఫర్కేషన్ చేసి జీవోలు తీసుకొచ్చి నేటివిటీ మీద రూరల్ ఎస్టేట్ క్యాడర్ లో 350 కిలోమీటర్లు ట్రాన్స్ఫర్ చేస్తారు. దీంతో మనకి 3 జీవోలు ఇచ్చారు. కొంత జస్టిఫికేషన్ అయింది సార్. కొన్ని మేము అడుగుతున్నాం సార్. సిఎస్ గారు కూడా చూపించాము. స్పెషల్ క్లాస్ ఉంది, సేవింగ్ క్లాస్ ఉంది సార్. అందులో చిన్న అది ఒకసారి మేము డీటెయిల్ ఏమన్నా ఇస్తాం సార్. అది చాలా మంది 317 కోసం ఈ గవర్నమెంట్ లో క్లియర్ అవుతుంది. నాన్ ఫైనాన్షియల్ ఐటమ్ సార్. పార్లమెంట్ లో 2/3 మెజారిటీ కావాలి, కానీ మనకు ప్రొవిజన్ ఉంది సార్. మేము ఎక్స్ప్లెయిన్ కూడా చేశాం సిఎస్ గారి దగ్గర. కానీ ఎందుకో ఇప్పటివరకు కూడా న్యాయం జరగలేదు సార్. 317 చాలా మంది ఎంప్లాయీస్ దీని కదా ఇంకా అక్కడ చెప్పిన సోదరు 317 డిజిలొకేటెడ్ ఎంప్లాయీస్ సంఘం కూడా పెట్టారు సార్. అంటే వాటి అంత ఇబ్బందికరంగా ఉంది సార్. 3వ సార్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యూనిఫైడ్ సర్వీస్ టీచర్స్ సంఘం వాళ్ళు తర్వాత డీటెయిల్ గా చెప్తారు సార్. అది తర్వాత 4th వన్ సార్ 12.5 కోటా సెక్రటరియట్ కి హెచ్ఓడీస్ నుంచి అది రూల్ సార్. కాన్స్టిట్యూషన్ ఉన్నది కంపల్సరీ చేయాలి. లాస్ట్ 12 years నుంచి బయట హెచ్ఓడీ నుంచి ఒక ఎంప్లాయీ కూడా సెక్రటరియట్ రాలేదు సార్. సెక్రటరియట్ నుంచి సుమారుగా 200 మెంబర్స్ బయటకు వెళ్ళారు.